నమస్తే అండి. నేను వాణి. ఈరోజు మనం అత్తులేరి విజయలక్ష్మి గారు రచించిన ఒక కోయిల గుండె చప్పుడు అనే కథ ముగింపు భాగాన్ని వినేద్దాం. దీని ముందు భాగం దీన్ని వింటే మీకు స్టోరీ అర్థమవుతుంది. స్వామీజీ అడిగాడు. సరాగా తండ్రి వైపు చూసింది. ఆమె మనసులో అనేక ప్రశ్నలు, ఎన్నో సందేహాలు. శేఖర్ ఆత్రంగా చూశాడు సరాగా వైపు. రామారావు అడిగాడు. ఏమైంది స్వామి? ఎందుకలా? ఆయన తల పంకించాడు. చెప్పలేను. నాది అనుమానం కావచ్చు, వాస్తవం కావచ్చు. ఏదేమైనా ఈమె స్వరం బాగుపడాలంటే నేను చెప్పినట్లు చేయాలి అన్నాడు. అంకుల్ ఇలా రండి. శేఖర్ రామారావుని తీసుకుని బయటికి వచ్చాడు. ఏంటయ్యా ఇది? ఆవేదనగా అడిగాడు ఆయన. ఆయన ఆయుర్వేద వైద్యంలో చాలా ప్రసిద్ధుడు. ఎన్నో ఏళ్ళు హిమాలయాల్లో, కేరళ ప్రాంతంలోని అడవుల్లో తిరిగి ఏవేవో ఔషధ మొక్కలు సంపాదించి రకరకాల ఆయుర్వేద మందులు తయారు చేశారు. మా నాన్నగారికి పక్షవాతం వచ్చి కాళ్ళు చేతులు పడిపోయినప్పుడు మా మేనత్తకి ఏం జబ్బో అర్థం కాక డాక్టర్ చేతులెత్తేసినా ఈయన దగ్గరే వైద్యం చేయించాం. ఇప్పుడు వాళ్ళెంతో ఆరోగ్యంతో తిరుగుతున్నారు. పోయిన ప్రాణాలని కూడా తిరిగి రప్పించే శక్తి ఉన్న యోగి ఈయన. సరాగా గొంతు తప్పక బాగవుతుంది. తిరిగి సరాగా పాడుతుంది. జీవితాంతం పాడుతూనే ఉంటుంది. నా మాట నమ్మండి. అప్పుడే సరాగా బయటికి వచ్చి అంది. రాత్రికి ఆయనతో మాట్లాడి రేపు ఇక్కడికి వచ్చి ఉంటాను నాన్న. శేఖర్, రేపు నన్ను ఇక్కడ దింపగలవా? షూర్, ఉత్సాహంగా అన్నాడు శేఖర్. స్వామీజీకి తన నిర్ణయం చెప్పింది సరాగా. స్వామీజీ నల్లటి మాత్రలు 2 ఇచ్చి, మరీ వాంతులు ఎక్కువైతే ఈ మాత్ర ఒక్కటి వేసుకో, కానీ వాంతులు అవ్వాలి. అప్పుడే నీ కడుపులోకి చేరిన విష పదార్థాలు బయటికి వస్తాయి. నీ కడుపు మొత్తం శుభ్రపడాలి. నీళ్లతో కడిగినట్టు అవ్వాలి. అందుకే బాగా నీళ్లు తాగు. రేపు రా అన్నాడు. అవి తీసుకుని కారులో కూర్చుంటూ ఉండగా సరాగాకి పెద్ద వాంతి అయిపోయింది. అలా ఆ రోజంతా వాంతులు అవుతూనే ఉన్నాయి. 5-6 సార్లు మోషన్ అయింది. నీళ్లు, మజ్జిగ ఆమె ఆహారం అయింది. రాహుల్కి ఫోన్ చేసి విషయం చెప్పింది. ఆ సాయంత్రానికే రాహుల్ వచ్చాడు. తోటకూర కాడలా వడిలిపోయి ఉన్న సరాగాని చూసి అడిగాడు. ఏంటి? ఏమైంది సడన్గా? ఏం మందులు వాడుతున్నావు? సరాగా జరిగినదంతా చెప్పింది. నీకు అసలు బుద్ధుందా? చదువుకున్న దానివి అలాంటి నాటు వైద్యానికి వెళ్తావా? నన్ను అడగకుండా అసలు ఎవరు వెళ్ళమన్నారు నిన్ను? అంటూ మామగారి వైపు తిరిగి అన్నాడు. మొగుడనే వాడిని నేనున్నాను. నాతో సంప్రదించకుండా నా భార్యని ఇలా ఎక్కడికి పడితే అక్కడికి తీసుకెళ్లడం మర్యాదేనా? సరాగా అడ్డుపడి, ఇది నా నిర్ణయం మాత్రమే. నాన్నకి ఏం సంబంధం లేదు. అంటే నేను ఒకడిని ఉన్నానని నా పర్మిషన్ తీసుకోవాలనే ధ్యాస లేదా? నీ ఇష్టం వచ్చినట్లు చేసుకునేటప్పుడు నాకెందుకు చెప్పడం? అంటూ విసురుగా లేచి వెళ్ళిపోయాడు. సరాగాకి ఏడుపు వచ్చింది. చిన్న ఓదార్పు లేదు. తనకి పీతి పాత్రమైన భార్య స్వరం దెబ్బతిన్నదన్న బాధ లేదు. తనకు చెప్పకుండా ఏదో చేసేసింది అన్న కోపం, ఆవేశం. ఏంది? ఎందుకిలా మారాడు రాహుల్? బాధగా అనుకుంటూ కళ్ళు మూసుకుంది. మజ్జిగ గ్లాస్తో వచ్చిన నాగలక్ష్మి రాహుల్ కూర్చుని వెళ్ళిన కుర్చీలో అతను మర్చిపోయిన మొబైల్ తీసి, అయ్యో మీ ఆయన ఫోన్ మర్చిపోయాడే అంది. సరాగా కళ్ళు తెరిచింది. ఆవిడ ఫోన్ సరాగాకిచ్చింది. ఆయనే వస్తాడులేమ్మా, తీసుకెళ్తాడు అంటూ మంచం పక్కనే ఉన్న క్యాబినెట్ మీద ఫోన్ పెట్టబోతుండగా వాట్సాప్ మెసేజ్ వచ్చిన శబ్దం వచ్చింది. మూసుకుపోతున్న కళ్ళు తెరిచి మెసేజ్ బాక్స్ ఓపెన్ చేసింది. ఒక్కొక్కటిగా మెసేజ్లు. సరాగాకి కళ్ళకు కమ్ముకున్న నమ్మకపు పొరలు విడదీస్తూ, ఆమె పెంచుకున్న ప్రేమలతని వేళ్లతో సహా పెకిలిస్తూ, ఆమె పడుకున్న మంచం కింద నేల పగిలిపోతున్నట్టు, పైన సీలింగ్ తన్నెత్తినే పడిపోతున్నట్టు, మొత్తం గిరగిరా తిరిగిపోతున్నట్టు అనిపించసాగింది. నాది అనుమానం కావచ్చు, వాస్తవం కావచ్చు. స్వామీజీ స్వరం చెవుల్లో అదే పనిగా వినిపిస్తుంటే కళ్ళు తెరుచుకొని కన్నీరు కారుస్తూ ఉండిపోయింది. తెల్లవారింది. సరిగ్గా 10 లంకణాలు పడిందానిలా ఉంది. కళ్ళు లోతుకుపోయాయి. మొహం పీక్కుపోయింది. తూలిపోతున్న కూతుర్ని భుజం పట్టుకొని నడిపిస్తూ వచ్చి దగ్గరుండి బ్రష్ చేయించింది నాగలక్ష్మి. బ్రష్ చేసుకొని వచ్చిన సరాగాకి పల్చటి మజ్జిగ ఇచ్చింది. మజ్జిగ తాగి కొద్దిగా సేద తీరిన సరాగా నెమ్మదిగా అంది. నాన్న, శేఖర్కి ఫోన్ చేసి త్వరగా రమ్మను.
మళ్ళీ అల్లుడికి కోపం వస్తుందేమో అమ్మా. రాని నాన్న, ఆయన కోపం కన్నా నాకు నా స్వరం ముఖ్యం దృఢంగా అంది. ఆయనకి కూతురు ధోరణి చిత్రంగా అనిపించింది. చేసేది లేక శేఖర్కి ఫోన్ చేసి కారు తీసుకురమ్మని చెప్పాడు. ఆ శేఖర్ అరగంటలో వచ్చాడు. సరాగా తల్లికి రాహుల్ మొబైల్ ఇచ్చి ఆయన వస్తే ఇచ్చేయమ్మా అంటూ వెళ్ళి కారులో కూర్చుంది. కారు కదిలింది. మరో గంటలో కారు ఆశ్రమం చేరింది. ఆమెను చూసిన స్వామీజీ పెదాల మీద చిన్న చిరునవ్వు మెరిసింది. సరాగా తెల్లవారుజామున 5ంటికి లేచి కాలకృత్యాలు తీర్చుకొని అరగంట యోగా చేయడం, స్నానం ధ్యానం అయ్యాక పసరు వైద్యం చేసుకొని పుస్తకాలు చదువుకుంటూ మధ్య మధ్య ఏదో రాసుకుంటూ ఉంటుంది. ఆమెతో పాటు ఆ ఆశ్రమంలో ఆయన శిష్యులు 2 కుర్రాళ్ళున్నారు. వాళ్లతో కాసేపు కబుర్లు. ఆహారం కోసం స్వామీజీ ప్రత్యేకంగా ఏం చేయాలో చెప్తే అది తనే తయారు చేసుకుంటుంది. సరాగా కాయగూరలు, పండ్లు, రాత్రిళ్ళు పడుకునే ముందు గ్లాసు పాలు, అంతకు మించి కాఫీలు, టీలు, చిరుతిండ్లు ఏమీ లేవు. ఆ ప్రశాంతమైన వాతావరణం, క్రమశిక్షణతో కూడిన దినచర్య, నియమిత ఆహారం, నిత్యం వ్యాయామం 15 రోజుల్లోనే తనలో ఏదో అపూర్వమైన మార్పు వచ్చినట్లు గమనించింది సరాగా. క్రమంగా ఆమె చర్మంలో కాంతి, కళ్ళల్లో వింత వెలుగులు, స్వరంలో కూడా మునుపటి లాలిత్యం వస్తుంది. 20 రోజులు గడిచాయి. 20 రోజుల్లో సరాగా ఒక్కసారి కూడా రాహుల్కి ఫోన్ చేయలేదు. చేయాల్సిన అవసరం లేదు అనుకుంది. అతను కూడా ఏమీ చేయలేదు. కనీసం ఒక్కసారన్నా చూడ్డానికి రాలేదు. వస్తాడని ఆమె ఆశించలేదు. ఆ రోజు ఉదయం స్వామీజీ అన్నారు, ఈరోజు నీకు గుర్తున్న కీర్తన ఒకటి పాడు తల్లి. పాడగలనా స్వామీజీ ఆశగా అడిగింది. తప్పకుండా పాడగలను అనే విశ్వాసం నీలో నింపుకొని పాడు. కళ్ళు మూసుకొని గుండె నిండా గాలి పీల్చుకుంది. క్రమంగా గాలి వదులుతూ శ్వాస తీసుకొని గొంతు సవరించుకుంది. పూల తీగ మీద తూగుతూ పచ్చని పచ్చిక మీద వాలే మలయ మారుతంలా సాగింది ఆమె స్వరం. ముద్దుగారే యశోద పాటకి ఆమె తెలియకుండానే ఆమె స్వరం జలపాతంలా పరుగులు తీసింది. ఒకటిగా తనకు తెలియకుండానే 4 కీర్తనలు అలవోకగా పాడేసి టపీమని ఆపేసింది. కన్నీళ్లతో ఆమె చెక్కిళ్ళు తడిసిపోయాయి. గబాల్న ఆయన పాదాల మీద సాష్టాంగ పడింది. ఆయన 2 చేతులతో లేవనెత్తి, ఇంక ధైర్యంగా నీ పాట కచేరీ ఏర్పాటు చేసుకో తల్లి అన్నాడు. స్వామి, అదేదో మీ ఆశీర్వాదంతో మీరే చేయండి ప్లీజ్. అలాగే నా పాట కచేరీ రోజున నేను రాసిన ఒక చిన్న పుస్తకం ఒకటి కూడా ఆవిష్కరించాలి మీ చేతులతో. మీరు ఒప్పుకుంటే నాన్నని పిలిచి నేను రాసుకున్న కాగితాలు ప్రింట్కి ఇవ్వమని చెప్తాను. తప్పకుండా నీ కథను నేను ఆవిష్కరిస్తానమ్మా అన్నాడాయన నర్మగర్భంగా నవ్వుతూ. తండ్రికి ఫోన్ చేసింది సరాగా. మరో 2 గంటల్లో ఆయన వచ్చాడు. తను రాసుకున్న రాత ప్రతిని ఇస్తూ అంది, నాన్న, నాకు ఇది 3 రోజుల్లో పుస్తక రూపంలో కావాలి. చాలా తక్కువ పేజీలు, సుమారు 60 పేజీలు ఉంటాయి అంతే. అలాగే తల్లి, తప్పకుండా తెస్తాను అన్నాడు రామారావు కూతురి స్వరంలో పలుకుతున్న తంబురనాదం వింటూ. ఆ రోజు ఆశ్రమం తరపున స్వామీజీ ప్రముఖుల సమక్షంలో ఏర్పాటు చేసిన భక్తి గీతాల కార్యక్రమం అతిథులతో, ఆహూతులతో, ప్రాంతీయ కళాభిమానులతో, మీడియా వారితో కళకళలాడిపోతుంది ఆవరణ. ఆశ్రమం చుట్టూ ఉన్న ఖాళీ స్థలంలో పెద్ద వేదిక ఏర్పాటు చేశారు. కుర్చీలు, బల్లలు, రంగు కాగితాలతో అలంకరణ, విద్యుత్ దీపాల కాంతితో పరిసరాలు శోభాయమానంగా ప్రకాశిస్తున్నాయి. అంతా స్వామీజీ పర్యవేక్షణలో ఆకర్షణీయంగా ఉంది. శేఖర్, రామారావు, నాగలక్ష్మి వచ్చారు. సరాగా పంపించిన ఆహ్వానం చూసి షాక్ అయ్యాడు రాహుల్. సరాగా పాడే భక్తి గీతాల కార్యక్రమమా? ఎలా సాధ్యం అనుకున్నాడు. వెళ్ళాలా వద్దా అని ఆలోచించి చివరికి వెళ్ళడానికే నిశ్చయించుకున్నాడు. సాయంత్రం 6 అయింది. కల్చరల్ అఫైర్స్ మంత్రి గారు, డైరెక్టర్ గారు, హైకోర్టు జడ్జి గారు, మరో 2 ప్రముఖ న్యాయవాదులు, 2 ప్రముఖ నేపథ్య గాయని గాయకులు, స్థానిక ఎమ్మెల్యే, మరో 2 పీఠాధిపతులు వచ్చారు. వేదిక తేజోవంతంగా ఉంది. స్వామీజీ వేదిక మీదకి వచ్చారు. 2 అరచేతులు గట్టిగా నలుపుకుంటూ ఆందోళన అణుచుకుంటూ నిలబడిన సరాగా భుజం మీద ధైర్యాన్నిస్తూ తట్టాడు శేఖర్. ఆల్ ది బెస్ట్ సరాగా,
ఇది నీకు పునర్జన్మ, గుర్తుంచుకో అన్నాడు. అవునన్నట్లు తలూపింది సరాగా. స్వామీజీ స్వరం గంభీరంగా మోగింది. ఆనాటి కార్యక్రమ ప్రత్యేకత గురించి వివరించాడు. సరాగా తన దగ్గరకు ఏ పరిస్థితుల్లో వచ్చిందో వివరించి, ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్న ఓ అపూర్వ గాయనిని తిరిగి లోకానికి అప్పగించాలా అన్న తన సంకల్పం వివరించాడు. ముందుగా ఆమె 2 కీర్తనలు పాడుతుందని, తర్వాత ఆమె రాసిన చిన్న పుస్తకం జడ్జిగారు ఆవిష్కరిస్తారని వివరించి తన ఆసనంలో ఆసీనులయ్యారు. సరాగా వేదిక మీదకు వచ్చింది. ప్రేక్షకుల్లో జంటగా కూర్చున్న శశిరేఖ రాహుల్ని చూసింది. నిబ్బరంగా కళ్ళు మూసుకొని ముందుగా ప్రార్థన శుక్లాంబరధరంతో ప్రారంభించి వాతాపి గణపతిం భజే అని అందుకుంది. నాగలక్ష్మి, రామారావు కళ్ళ నుంచి గంగా, యమున ప్రవహిస్తున్నాయి. రాహుల్ కళ్ళల్లో నిప్పు రవ్వలు రాలుతున్నాయి. ప్రేక్షకులంతా మంత్రముగ్ధులైనారు. లేతం నీలం రంగు పట్టుచీరలో ఎప్పటికన్నా నునుపు తేలి మెరిసిపోతున్న లావణ్యంతో, చిరునవ్వుతో అందరినీ చూస్తూ అపూర్వంగా ఆలాపిస్తున్న సరాగాను చూస్తున్న కొద్దీ రాహుల్లో ఆవేశం, ఆగ్రహం ఎక్కువ అయిపోయింది. అవమానంతో అతని మొహం జేవురించింది. 2 కీర్తనలతో ఆపాలనుకున్న ఆమెని ఆపనివ్వలేదు ప్రేక్షకులు. గంట తర్వాత ధారాపాతంగా కారుతున్న ఆనంద బాష్పాలు తుడుచుకుంటూ వచ్చి తన కుర్చీలో కూర్చుంది సరాగా. రంగు కాగితాల్లో చుట్టిన పుస్తకాల ప్యాకెట్టు శేఖర్ వేదిక మీదకు వచ్చి అతిథుల ముందు ఉన్న సెంటర్ టేబుల్ మీద ఆ ప్యాకెట్ పెట్టి వెళ్ళిపోయాడు. స్వామీజీ జడ్జిగారిని పుస్తకం ఆవిష్కరించవలసిందిగా కోరారు. సరాగా జడ్జిగారి పక్కకు వచ్చి నిలబడింది. ఆవిష్కరణోత్సవం ప్రారంభమైంది. న్యాయమూర్తి జస్టిస్ ప్రహ్లాద్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించబడిన పుస్తకం కవర్ పేజీ ప్రేక్షకులకి, మీడియాకి కనిపించేలా పట్టుకున్నారు జడ్జిగారు. ఒక కోయిల గుండె చప్పుడు అట్ట మీద పెద్ద పెద్ద అక్షరాలతో రాహుల్ బ్రుకుటి ముడిపడింది. ఆ పుస్తకం సరాగా రాసిందా? సరాగా గాయనే కాక రచయిత్రి కూడానా? తనతో ఎప్పుడు చెప్పలేదే. శశిరేఖ ఏదో అంటుంది. ఆమె మొహం కందగడ్డలా ఉంది. రాహుల్ ఆమె మాటలకి తల పంకిస్తున్నాడు. శేఖర్, మరో యువకుడు కలిసి ప్రేక్షకులందరికీ పుస్తకం పంచుతున్నారు. టెన్షన్తో కూర్చున్న రాహుల్ చేతిలో శేఖర్ పుస్తకం పెట్టి వెళ్ళిపోయాడు. రాహుల్ కళ్ళు పుస్తకం మీదకు మళ్ళాయి. ప్రహ్లాద్ గారి స్వరం గంభీరంగా మోగింది. వేదిక మీద ఉన్న మహానుభావులకు మీ అందరికీ నా నమస్కారాలు. సరాగా పేరులోనే ఉంది ఆమె నైపుణ్యం అంతా. ఏం ఆలోచించి పెట్టారో ఆమె తల్లిదండ్రులు ఆమెకి పేరు. ఏదేమైనా ఆమె చిన్న వయసులోనే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నేపథ్య గాయనిగా అన్నమాచార్య కీర్తనలకి పెట్టింది పేరుగా కీర్తిని గడించింది. అయితే దురదృష్టం కొద్దీ ఆమె స్వరం ఊహించని ప్రమాదానికి గురైంది. కొద్దిగా ఆలస్యమైతే పూర్తిగా మూగపోవాల్సిన ఆమె స్వర తీగలను సవరించి తీయని రాగం ఆలపించమని దీవించారు స్వామీజీ. ఇప్పుడు ఆమె గాయనే కాదు, ఈ నెల రోజులుగా స్వామీజీ ఆశ్రమంలో ఉంటూ ఆయన పర్యవేక్షణలో ఆమె పూర్తిగా స్వస్థురాలై పోవడమే కాక తన అనుభవాన్ని రంగరించి చక్కటి కథ కూడా రాసింది. ఈరోజు నా చేతుల మీదుగా ఆవిష్కరించాల్సిన ఈ పుస్తకం నాకు 2 రోజుల ముందే స్వామీజీ పంపించారు. కాబట్టి నేను ఈ పుస్తకం ఆమూలాగ్రం చదివాను. ఆమె వేదనని అర్థం చేసుకున్నాను. ఈమె కేసుని సుమటగా స్వీకరిస్తూ త్వరలోనే ఆమెకి లీగల్గా ఆమె భర్త అనబడే ఒక వయోముఖ విషకుంభం నుంచి విముక్తి ప్రసాదిస్తానని ఆమెకు మాటిస్తున్నాను. ప్రేక్షకుల్లో అయోమయం. రాహుల్ కళ్ళల్లో ఆగ్రహం, నాగలక్ష్మి, రామారావు కళ్ళల్లో ఆక్రోశం, సరాగా కళ్ళల్లో జడ్జిగారి నిర్ణయం పట్ల ఆత్మీయత. స్వామీజీ లేచారు. జడ్జిగారు నిర్ణయానికి మీరంతా ఆశ్చర్యపడుతున్నారని నాకు తెలుసు. జడ్జిగారు సరాగాకి విడాకులు ఎందుకు మంజూరు చేస్తున్నారు అన్న ప్రశ్నకి సమాధానం మీ చేతుల్లో ఉన్న పుస్తకంలో లభిస్తుంది. ఒక ఆడపిల్లను వంచించి ఆమె బంగారు భవిష్యత్తుని నాశనం చేయాలనుకున్న ఆమె భర్త అనబడే రాహుల్ మీ మధ్యనే ఉన్నాడు. తన ప్రేయసిని ఉన్నత శిఖరాలకి తీసుకెళ్లడానికి ఒక అపూర్వ గాయనిని వంచించి భారీగా చేసుకొని తన ప్రేయసి ఎదుగుదలకి అడ్డుపడుతుందన్న భ్రమతో, అసూయతో ఒక గొప్ప స్వరాన్ని శాశ్వతంగా మూసేయడానికి విషప్రయోగం చేశాడు. అది ఎలా, ఎందుకు అనే విషయాలు మీకు ఆ పుస్తకంలో లభిస్తాయి. అందుకే జడ్జి గారు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఒక్కసారిగా ప్రేక్షకుల్లో కలకలం. కొందరు తలలు అటూ ఇటూ తిప్పి రాహుల్ కోసం వెదకసాగారు. కొందరు గబగబా తమ చేతుల్లో ఉన్న పుస్తకం తెరిచారు. నాగలక్ష్మి నిర్ఘాంతపోతూ భర్త వైపు చూసింది. ఆయన బాధను అణుచుకుంటూ కళ్ళు మూసుకున్నాడు. రాహుల్కి అర్థమైపోయింది. తన నిజస్వరూపం సరాగాకే కాక మొత్తం అందరికీ తెలిసిపోయింది. అతను శశిరేఖ చేతి మీద తట్టి పద వెళ్ళిపోదాం అన్నాడు. అతను మెల్లిగా పారిపోవడం గమనించిన స్వామీజీ గుంభనంగా నవ్వుకున్నారు. ఆయన స్వరం తిరిగి మోగింది. ఇప్పుడు కల్చరల్ మినిస్టర్ గారు మాట్లాడతారు. మంత్రి గారు లేచారు. సరాగాను అభినందించి స్వామీజీ సాధించిన అపూర్వ విజయాన్ని శ్లాఘించారు. ప్రేక్షకుల వైపు తిరిగి అన్నారు, మన తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలు, సంగీతం, నాట్యం, సాహిత్యం, చిత్రకళలు అనే 4 స్తంభాల మీద పటిష్టంగా నిలబడి ఉన్నాయి. ఇప్పటికే ప్రపంచ దేశాలన్నీ కూడా మన సంప్రదాయ సంగీతాన్ని, సంప్రదాయ నాట్యాన్ని ఎంతో ఆదరిస్తున్నాయి. ఇంకా ఇంకా మన సంస్కృతి సంప్రదాయాలు విశ్వవ్యాప్తం కావాలంటే భవిష్యత్తులో మరెందరో కళాకారులు తయారు కావాలి. అలాంటి కళాకారులను తయారు చేయటానికి సరాగ లాంటి అంకితభావం ఉన్న యువతుల సహాయం కావాలి. ఈమె లాంటి వాళ్ళు కళలను పెంపొందించడానికి ముందుకు రావాలంటే ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం, ఆర్థిక సహకారం కావాలి. అందుకే ఈమెకి ఈ ప్రాంతంలోనే ఒక సంగీత కళాశాలను కట్టించి దానికి ఈ సరాగాను చైర్మన్ని చేయాలని నా నిర్ణయాన్ని త్వరలోనే ప్రభుత్వానికి తెలియచేసి ప్రభుత్వం నుంచి ఆమోదం తీసుకుంటాను. ఈమె శిష్యరికంలో మరెంతోమంది గాయనీ గాయకులు తయారై మన తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలైన సంగీతాన్ని ప్రపంచ దేశాలకి చాటాలని మనసారా కోరుకుంటున్నాను. సరాగా ఆపుకోలేని ఉద్వేగంతో అక్కడి నుంచి తెర వెనక్కి వెళ్ళిపోయి 2 చేతుల్లో మొహం దాచుకొని ఏడవసాగింది. ఆమె కళ్ళ ముందు రాహుల్ మొబైల్లో కనిపించిన వాట్సాప్ మెసేజ్లు, ప్రోటీన్ పొడి అంటూ పాలల్లో విషాహారం కలిపి తనతో ప్రేమగా తాగించడం, తన కార్యక్రమం రోజున ఎవ్వరూ మెచ్చుకోని శశిరేఖ పాటను అతను మెచ్చుకోవడం, సంఘటనలన్నీ వలయాలుగా కదలసాగాయి. అప్పటికే తన చేతిలోని 60 పేజీల పుస్తకంలోని విషయాలు చదివి ఆవేశంతో రగిలిపోసాగాడు శేఖర్. ఎంత దారుణమైన మోసం! సరాగా కీర్తి ప్రతిష్టలు తన ప్రేయసి ఎదుగుదలకు అవరోధమని ఇలా వంచాడా? కులాలు అడ్డు వచ్చాయని పెద్దవాళ్ళ నిర్ణయానికి తల వంచి పెళ్లి చేసుకున్న ఆ శశిరేఖ లక్షణంగా కాపురం చేసుకోక వివాహితురాలై ఉండి పాత ప్రేమికుడిని ఉసిగొల్పి సరాగ జీవితం నాశనం చేస్తుందా? ఎంత పైశాచికత్వం! వీళ్ళని పళ్ళు పటపటా కొరుకుతూ చేతిలో పుస్తకం నలిపివేస్తున్న శేఖర్ భుజం మీద చల్లటి స్పర్శ. ఉలిక్కిపడి చూసిన శేఖర్ చిరునవ్వుతో తనకెదురుగా ఉన్న స్వామీజీని చూసి ఆవేదనగా పిలిచాడు. స్వామి, ఏమిటిది? బాధపడకు బాబు, పాపం పండుతుంది. దుష్టులని సంహరించడానికి భగవంతుడు వెంటనే అవతారం దాల్చలేదు. చాలా ఓపిక పట్టి సహనం నశించాకే దుష్ట శిక్షణ శిష్టరక్షణకి అవతారం దాల్చాడు. వాళ్ళిద్దరి దుర్మార్గం బయటపడి శిక్షపడే రోజు త్వరలో వస్తుంది. ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం సరాగా కోల్పోయిన కీర్తి ప్రతిష్టల్ని ఆమెకు తిరిగి అందించడానికి సహకరించడమే. స్వామీజీ మాటలతో కన్నీటితో నిండిన కళ్ళెత్తి ఆయన్ని చూసిన సరాగా గబాలున ఆయన పాదాల మీద వాలిపోయింది. ఆయన ఆమెను లేవనెత్తి, ఏడవద్దమ్మా, ధైర్యంగా పరిస్థితులతో పోరాడి విజయం సాధించు, శతమానం భవతి అంటూ ఆమె తల మీద చేయి వేసి దీవించారు స్వామీజీ. ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.